హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎదగాలి అంటే అతను చెయ్యాలి అనుకుంటున్న వ్యాపారం, ఆ వ్యాపార సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఖచ్చితంగా అతను ఆ రంగంలో ముందుకెళ్ళగలుగుతాడు. ఇది నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఈ మాటను. ఇది ఖచ్చితంగా మీరు అమలు చేయండి ఫ్రెండ్స్. మీరు ఈ వ్యాపారం ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, కానీ స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడే మీరు ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయగలుగుతారు. ఫ్రెండ్స్, ఈరోజు ఒకే ఫ్రాంచైజీలో 13 రకాల వ్యాపారాలు ఉన్నాయి. ఆ సక్సెస్ఫుల్ బిజినెస్ గురించి ఈరోజు మీకు నేను తెలియజే ప్రయత్నం చేస్తాను. ఇది మన సబ్స్క్రైబర్స్లో ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆశించి ఈ వ్యాపారాన్ని మీ అందరికీ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు యూమార్ట్ అనే ఒక సంస్థ, ఒక కంపెనీ ఏం చేస్తుందంటే దాదాపుగా 13 రకాల వ్యాపారాలను ఒకే ఫ్రాంచైజీ కిందకి తీసుకొస్తుంది. ఈ 13 రకాల వ్యాపారాలు జనరల్గా ప్రతి వ్యక్తి ప్రతి ఇంట్లో రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఇవి. అసలు ఏంటి ఐటమ్స్? అసలు యూమార్ట్ అంటే ఏంటి? ఎన్ని రకాల వస్తువులు అమ్ముతుంది? అలాగే ఆదాయం ఎలా ఉంటుంది? క్వాలిటీ ఎలా ఉంటుంది? ఎవరికి ఈ బిజినెస్ సూటబుల్ అవుతుంది? యూమార్ట్ ఫ్రాంచైజీ ఎందుకు తీసుకోవాలి? ఈ 5 క్వశ్చన్లకు కానీ మనకు సమాధానం ఉంటే మనం ఖచ్చితంగా ఈ వ్యాపారంలో ముందుకెళ్ళచ్చు. ప్రధానంగా ఈ యూమార్ట్ ఫ్రాంచైజీ ద్వారా ఈ 13 రకాలలో దాదాపుగా 1600కు పైగా వస్తువులు మనం ఈ యూమార్ట్ ఫ్రాంచైజీ ద్వారా జనాలకు విక్రయించవచ్చు. ఉదాహరణకు మనం మాట్లాడుకుంటే మొబైల్ యాక్సెస్ సర్వీసెస్ అంటే మొబైల్కి సంబంధించిన ఎన్నో రకాల వస్తువులు ఉంటుంటాయి. పోచులు అంటుంటారు, ఇయర్ బడ్స్ అంటుంటారు, అలాగే బ్లూటూత్లు అంటుంటారు. ఇలా రకరకాలుగా దాదాపుగా ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఈ మొబైల్ యాక్సెసరీస్ ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా మనం ఈ మార్ట్ ద్వారా విక్రయించవచ్చు. అలాగే ఇక్కడ మనకు కిచెన్ వేర్ ఐటమ్స్, ఈ కిచెన్ వేర్ ఐటమ్స్ దాదాపుగా మనకు ఒక 20 రకాల పైనే మార్కెట్లో కనిపిస్తుంటాయి. ఇంకా ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కిచెన్ వేర్ ఐటమ్స్ మొత్తం కూడా మన యూమార్ట్ షాప్ ద్వారా విక్రయించవచ్చు. అలాగే పిల్లలు ఆడుకునే వస్తువులు, యూనిక్ ప్రొడక్ట్స్, మొబైల్ సంబంధించిన ఈ మ్యూజిక్ సిస్టమ్స్, అలాగే రెడీమేడ్ గార్మెంట్స్, ఇలా దాదాపుగా 13 రకాల వ్యాపారాలు, దాదాపుగా 1600కు పైగా వస్తువులు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి ఏదో సందర్భంలో వాడుతూనే ఉంటాడు. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ షాపు ప్రారంభించే ముందే సమస్త సమాచారం మీ దగ్గర ఉండాలి. నేను కంపెనీ ప్రతినిధి నెంబర్ కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. నేను ఇదంతా చెప్పిన తర్వాత మీరు 1కి 2 సార్లు వీడియో చూడండి. ఆ తర్వాత కంపెనీ ప్రతినిధితో కూడా మాట్లాడండి. మీకున్న అన్ని డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ ప్రతి విషయం మీకు స్పష్టంగా అర్థమైనప్పుడే మీరు ముందుకెళ్ళగలరు. ఇక్కడ కంపెనీ ఏం చెప్తుందంటే, మాకు మీ రూము 10, 14 లేకపోతే అంతకు పెచ్చైన పర్వాలేదు సైజులు ఒక రూమ్ మాకు చూపించండి, దాంట్లో అన్ని డెకరేట్ మేమే చేస్తాం. మీరు ఈ ఫ్రాంచైజీ ద్వారా ఎన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారో అన్ని రకాలు డిస్ప్లే అయ్యే విధంగా, కస్టమర్కు అట్రాక్టివ్గా కనపడే విధంగా, ఒకసారి లోపలికి వచ్చిన కస్టమర్, షాప్ లోపలికి వచ్చిన కస్టమర్ ఖచ్చితంగా 1కి 2 వస్తువులు కొనే విధంగా ఆ విధంగా డిజైన్ చేసి ఇస్తాం మేము షాప్ అని చెప్తున్నారు. అలాగే మనకు వస్తువుల గురించి అన్ని తెలిసినాయి. ఈరోజు ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, ఈ 13లో మనకు దాదాపుగా అన్ని రకాల వస్తువులు మనం రెగ్యులర్గా ప్రతి ఇంట్లో వాడే. మరి ఇలాంటి వస్తువులన్నీ ఈ యూమార్ట్ ద్వారా, ఫ్రాంచైజీ ద్వారా మనం విక్రయించవచ్చు. మనం ప్రధానంగా యూమార్ట్ ఫ్రాంచైజీ అంటే మన క్లారిటీ వచ్చిందిగా. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే యూమార్ట్ ఫ్రాంచైజీకి సంబంధించింది అంటే ఏంటంటే ఇవన్నీ కలిపి ఒక చోట మనకు, అంటే ఈ ఎటువంటి క్వాలిటీతో అంటే ఇబ్బంది పడకుండా కస్టమర్ బెస్ట్ క్వాలిటీని సెలెక్ట్ చేసి మనకు ఒక చోట ఫ్రాంచైజీ సెట్ చేసేయడమే ఈ యూమార్ట్ ఫ్రాంచైజీ యొక్క ఉద్దేశం. ఇక రెండో విషయానికి వస్తే ఎన్ని రకాల వస్తువులు ఈ షాప్ ద్వారా అమ్మవచ్చు. మనం ముందుగా మాట్లాడుకున్నాము. ప్రతి ఐటమ్లో ఈరోజు యాక్సెసరీస్ అయ్యి ఉండొచ్చు, ఎలక్ట్రానిక్స్ అయ్యి ఉండొచ్చు, రెడీమేడ్ గార్మెంట్స్ అయ్యి ఉండొచ్చు, ఇలా ప్రతి దాంట్లో ఎన్నో రకాల వస్తువులు, ఇవన్నీ కలిపి దాదాపుగా 1600 రకాలకు పైగా వస్తువులు మనము యూమార్ట్ ఫ్రాంచైజీ ద్వారా, ఒకే ఫ్రాంచైజీ ద్వారా విక్రయించవచ్చు. ఇక ఆదాయము, క్వాలిటీ గురించి మాట్లాడదాం. ఈరోజు ఆదాయం అనేది ఒక కస్టమర్కి ఎలా ఉంటుంది, అలాగే అమ్మే మనకు ఎలా ఉంటుందో కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కస్టమర్కు మీ షోరూంలో అంటే మీ యూమార్ట్లో దొరికే వస్తువులు ఆన్లైన్లో అతను ఒకవేళ కొనాలని ప్రయత్నం చేసినా కూడా మీరు ఇస్తున్న రేటుకి అతనికి ఎక్కడా రావు. ఎందుకంటే మీ దగ్గర అతనికి 30 నుంచి 40% తక్కువ రేటుకే, ఆన్లైన్ కన్నా తక్కువ రేటుకి మీరే అమ్ముతుంటారు. కస్టమర్కు గ్యారంటీ కూడా వారంటీ అనేది మీరు ఇస్తున్నారు. ఒక ప్రతి వస్తువుకు వారంటీ ఉంటుంది. కస్టమర్ రెండో చోటుకి ఎందుకు పోతాడు చెప్పండి? అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. ఇక్కడ
ఈడ ఆదాయం విషయానికి వస్తే ఇక్కడ కస్టమర్కు ఆదాయం సేవ్ అవుతుంది. ఒక వస్తువు కొన్నప్పుడు అతనికి ఖచ్చితంగా బయట మార్కెట్ మీద తక్కువ రేటుకు వస్తుంది. అలాగే అమ్మే మీకు కూడా 50 నుండి దాదాపు వస్తువును బట్టి మనం ఎంచుకున్న కస్టమర్ కొనేదాన్ని బట్టి 50% నుంచి దాదాపు 80-90% ఆదాయం మీకు ఉంటుంది. కూర్చోటి 100% ఆదాయం కూడా ఉంటుంది కొన్ని రకాల వస్తువులు. ఈ విధంగా ఆదాయం ఉంటుంది. అంటే ₹1,00,000 మీరు నెలకు కానీ అమ్మగలిగితే మీకు ₹50,000 ఆదాయం ఉంటుంది. అది ₹2,00,000 మీరు చేయగలిగితే ₹1,00,000 ఆదాయం ఉంటుంది. ఈ విధంగా వస్తువులను బట్టి ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన క్వాలిటీ ఏంది వ్యాపారం చేయడానికంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడడం వస్తే సరిపోతుంది. కంపెనీ అన్నీ చూసుకుంటుంది. అది డెకరేట్ ఎలా చేయాలో కంపెనీ చూసుకుంటుంది. ఏ వస్తువులు మీకు డిస్ప్లేలో పెట్టాలో కంపెనీ చెప్తుంది. అలాగే ఎన్ని రకాల వస్తువులు మార్కెట్లో జనాలు అట్రాక్టివ్గా కొంటారో కంపెనీ కాడ సమాచారం ఉంది. సమస్త సమాచారం ఉంది. కాబట్టి ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు చూపించిన రూమ్లో మేమన్నీ డెకరేషన్ చేస్తామని చెప్తూ వస్తుంది. ఇక 4వ విషయానికి ఎవరికి ఈ బిజినెస్ సూటబుల్ అవుతుంది, ఇది ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది. చాలా మంది అనుకుంటుంటారు ఇది మాకు సూటబుల్ కాదేమో, ఈ వ్యాపారం మేము చేయలేమేమో, దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో, ఒకవేళ ఏమైనా నష్టం వస్తుందేమో, ఇలాంటి ఎన్నో కన్ఫ్యూజన్స్ ఉంటుంటాయి. ఫ్రెండ్స్, ఈరోజు ఏ వ్యక్తి అయినా, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా, ఎంత ఆదాయం ఒకవేళ సంపాదించాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి అయినా ఏదో ఒక రంగాన్ని ఎంచుకోవడం అనేది ముఖ్యం. అలా ఆ విధంగా ఆ రంగం గురించి తెలుసుకొని ఎంచుకోవడం చాలా అద్భుతం. ఈరోజు మరి ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకోవాలి అంటే ఇక్కడ కంపెనీ అన్ని బాధ్యతలు తను నెరవేరుస్తుంది. మీకు ఫ్రాంచైజీ ఇస్తుంది, దానికి తగ్గ వస్తువులు మీ కాడికి సమకూరుస్తుంది, మీరు ఎలా మెలకువలు నేర్పిస్తుంది, అలాగే ఆన్లైన్లో ప్రచారం చేస్తుంది, అసలు మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్తే మీ షాపు అంటే రన్ అవుతుంది, అంటే అద్భుతమైన ఆదాయంతో రన్ అవుతుంది అనేది కంపెనీ కాడ సమస్త సమాచారం సరైన ప్రణాళిక ఉంది. కాబట్టి ఈరోజు యూమార్ట్ ఫ్రాంచైజీలు డే బై డే ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చే వస్తువులను చాలా రీజనబుల్ రేట్గా విక్రయించడం ఒక కారణం అయితే, అలాగే చాలా బెస్ట్ క్వాలిటీని ఇవ్వడం ఒక కారణం. ఈరోజు కస్టమర్ కావాల్సింది ఏంది, తక్కువ రేటుకు రావడం, క్వాలిటీ కావడం. అవి ఖచ్చితంగా యూమార్ట్ ఫ్రాంచైజీ ద్వారా ప్రతి కస్టమర్కు, మీ కాడికి వచ్చే ప్రతి కస్టమర్కు మీరు సంతృప్తికరంగా అతను సంతృప్తి పడే విధంగా మీరు వస్తువుని ఇవ్వగలుగుతుంటారు. ఈరోజు ప్రతి కస్టమర్ కావాల్సింది కూడా అదే. అందుకనే నేను మీరు మంచి ఆదాయాన్ని సంపాదించాలంటే ఖచ్చితంగా ఏ వ్యక్తులైనా కానీ ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే, ఎవరైనా కానీ వ్యాపారం చేస్తున్న వ్యక్తులు, ఖాళీగా ఉండే వ్యక్తులు, కొత్తగా వ్యాపారాన్ని చేయాలనే వ్యక్తులు, ఏదైనా ఉద్యోగం చేస్తూ పార్ట్ టైంగా ఈ వ్యాపారం రన్ చేసుకోవాలనే వ్యక్తులు, ఎందుకంటే ఈ షాప్ డిజైన్ చేసుకొని ఒక వ్యక్తిని అక్కడ పెట్టినా కూడా ఈ వ్యాపారం రన్ అవుతుంది. ఇక్కడ లేబర్తో పని లేదు, మిషనరీ అవసరం లేదు, మనకు పెద్ద పెద్ద వస్తువులు ఏమి తయారు చేసే పని కూడా లేదు. ఇవన్నీ కంపెనీ సమకూరుస్తుంది. అన్నీ మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం సేకరించడమే కంపెనీ పని. అవి సేకరించిస్తుంది. మీకు ఈ బయటికి పోయి కొనుక్కోవాల్సిన ఆ అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ ఉంటాయి, ఏ క్వాలిటీ ఉంటాయి అనేది కూడా మనకు తెలియదు. కాబట్టి అలాంటి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అన్ని రంగాల వాళ్ళు, ఏ ఒక్కరు అవకాశం ఉన్నా ఇంకొక ఆదాయం కావాలనే వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి. ఇక లాస్ట్గా ఈ ఫ్రాంచైజీని ఎందుకు తీసుకోవాలి, ఈ యూమార్ట్ ఫ్రాంచైజీ ద్వారా ఎందుకు తీసుకోవాలి, ఎందుకు కొనాలి, ఈ వస్తువులు బయట దొరకవా అనే కాన్సెప్ట్ కూడా చాలా మందికి వస్తుంది. దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బయట దొరుకుతాయి, కానీ వీళ్ళు సమకూర్చిన 1600 రకాల వస్తువులు, అలాగే 13 రకాల వ్యాపారాలకు సంబంధించిన వస్తువులు బయట మీకు ఒక చోటనో 2 చోటనో ఎక్కడ దొరకవు, ఎక్కడెక్కడో ఉంటాయి. అలాగే దొరికినా కూడా వీళ్ళు 1-2 సార్లు అనుభవం ఉంది కాబట్టి, వీళ్ళు ఫ్రాంచైజీలు నడుపుతారు కాబట్టి వీళ్ళు కొనుగోలు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ కొనాలి, ఏ వస్తువు కొనాలి, ఏ వస్తువు క్వాలిటీ ఉంటుంది అనేది వీళ్ళకి అవగాహన ఉంటుంది. అంత అవగాహన ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు ఫ్రాంచైజీ రూపంలో ఆఫర్ చేస్తున్నారు. అందుకనే మనం యూమార్ట్ ఫ్రాంచైజీ తీసుకోవాలి. వ్యాపారం చేయాలి అంటే మనం కొనుక్కోవడం వల్ల ఎక్కువ రేటు కొనొచ్చు, క్వాలిటీ లేని కొనొచ్చు, లేకపోతే ఇంకే విధంగా అయినా కానీ నష్టపోయే అవకాశం ఉంది. అప్పుడు మీరు నష్టపోతాం పాటు వచ్చే కస్టమర్ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే క్వాలిటీ లేకపోతే కస్టమర్ నష్టపోతాడు, అలాగే రీజనబుల్ ప్రైస్కి రాకపోయినా కస్టమర్ నష్టపోతాడు, అలాగే అతను ఒకసారి నష్టపోయిన వ్యక్తి మళ్ళీ మన షాప్కు రావడానికి కూడా ఇబ్బంది పడతాడు. అలా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి, రీజనబుల్ రేటుకు రావాలి, అలాగే మనం వ్యాపారం ఎలా చేయాలో మనకు ఒక అవగాహన ఉండాలా, అలాగే షాప్ డిజైన్, ఇలా ఎన్నో కొలమానాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం పర్టికులర్గా యూమార్ట్ షాప్ని మనం ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయని తెలియజే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, వీడియో కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒక్కసారి మొత్తం మీరు ఇంకొకసారి కూడా వినండి. నేను చెప్పేది నా భావం మీకు అర్థమైతే కంపెనీ ప్రతినిధి నెంబర్ వీడియోలో కనపడుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మొత్తం రాసుకోండి. సమస్త సమాచారం తెలుసుకున్న తర్వాతనే, మీకు ఏదైతే సమాచారం కావాలో మొత్తం తెలుసుకున్న తర్వాతనే ఏ వ్యాపారంలోనూ అడుగు పెట్టే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.